తీసుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై లక్ష్మీనారాయణ. జై జై లక్ష్మీనారాయణ. ఈరోజు 19వ పాసురము. కట్టన్ విளக்கெரியன் கொட்டின்கால் கட்டின் மேலு மெந்தன் பஞ்சசெயன் மேல் விரத்தரங்கி போர்த்துறவன் புறக்கரல் பரிகர்ணன் கால் வேலு வெள்ளற்கண் தண்டம் மறுவன் மார்பால் திருவாயை எத்தான் போதுறவன் தூயிலல்வான் ஒட்டியன் காழு எள்ளன்னை வேள் பிறவான் தஞ்சில் காழு తంగన్ తురవరందరూ రంభవాయి. ఈ దినమునందున నీలాదేవి యొక్క వక్షస్థలముపై శయనించి ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామిని ఈ మేలుకొలుపుతూ ఉన్నారట. ఈరోజు లేపుతూ ఉన్నారు. గోపికలందరూ కలిసి నప్పిన్నపరాటిని తలుపులు తీయమని అడగగా ఈమె తీయబోతూ ఉంటే, నా దాసులకు నేను మాత్రమే తలుపులు తీయాలి కానీ నీవు కాదు అని నీలాదేవిని లేవనీయలేదట. అలా లేవనీయకపోయేసరికి ఉభయులని కలిపి ఈరోజు గోపికలు పాసురము ద్వారా వారిని లేపుతూ ఉన్నారట. కువళాయన పీడనం అనబడేటటువంటి ఏనుగు యొక్క దంతములను ప్రాణముండగానే పిగిలించి వేసి ఆ దంతములతో చేయించినటువంటి మంచముపై ఇరువురు శయనించి ఉన్నారు. ఇష్టము వచ్చిన చోటకి తీసుకుపోయేటటువంటి గుర్తి దీపమును వెలుగుచుండగా మెత్తదనము, చల్లదనము, అందము, తెల్లదనము, పరిమళము 5 లక్షలు కలిగినటువంటి 5 లక్షణములు కలిగినటువంటి పరుపుపై నిద్రిస్తూ ఉన్నారట. అటువంటి దివ్యమైనటువంటి పరిమళముల చేత, పుష్పముల చేత చుట్టబడినటువంటి కేశములు గల నీలాదేవి వక్షస్థలముపై శయనించి పడుకొని ఉండగా ఇరువురిని కూడా లేపుతూ ఉండగా లేవకపోయేసరికి లేచి తలుపులు తెరవకపోయినప్పటికీ ఒక్క మాటైనా మా మాట పలుకవా, ఒక్క మాట మాతో మాట్లాడినట్లయితే మాకు భయాలన్నీ తొలగిపోతాయమ్మా, లేచి రావమ్మా అని ప్రార్థిస్తూ ఉన్నారు బయట ఉన్నటువంటి గోపికలు. శ్రీకృష్ణ పరమాత్మ వారి మాటలు విన్నప్పటికీ కూడా పలుకక మెదలకుండగా ఊరుకుని ఉన్నారట. తిరిగి నీలాదేవిని లేపుతూ ఉన్నారట. నీవు మా దానివి కదమ్మా, నీవైనా లేచి నీ నేత్ర సౌందర్యముల చేత వారిని లోపరుచుకొని మాకు కృష్ణ సాంగత్యమును కలిగించకుండా గోపీజన వల్లభ అనబడేటటువంటి బిరుదు కలిగిన నీ స్వామిని నీవు ఒక్కదానివే అనుభవించుతూ ఉండటం న్యాయం కాదమ్మా, లేచి రావమ్మా అని అంటూ ఉన్నారట. ఇచ్చట దీపము అనగా సర్వత్రా జ్ఞానాన్ని ప్రకాశింపజేసేటటువంటి భగవత్ సాక్షాత్కారం అనబడేటటువంటి దీపముగా మనము చెప్పుకోవాలి. అందున బుద్ధి దీపము అనగా శృతి, స్మృతి, ఇతిహాస, పురాణముల, భాగవతముల యొక్క విశిష్టతను తెలియజేసేటటువంటివి అని అర్థం. పరుపు అనగా ఆదిశేషుని యొక్క స్వభావం. పూర్వము రాముని యొక్క సమయంలో లక్ష్మణుడు గాను, అలాగే కృష్ణుని యొక్క సమయంలో బలరాముని గాను పుట్టబడినటువంటి ఆదిశేషుని యొక్క అవతారముగా మనకు చెప్పబడుతూ ఉంటుంది. 4 కోళ్ళు గల మంచము అనగా ధర్మ, అర్థ, కామ, మోక్షములు 4 కూడా చతుర్వేద పురుషార్థాలు అని మనకి తెలియబడుతూ ఉంటుంది. కువళాయన పీడనం అనగా అహంకారాన్ని వదిలివేయుటకు తీసుకునేటటువంటి మార్గముగా మనం చెప్పాలి. స్తనములు అనగా పరిభక్తి, పరమభక్తి కలిగినటువంటి వారు. కేశపాశములు అనగా శేషతత్వాన్ని కలిగి ఉండేటటువంటి ఆ స్వామిని నమస్కరించుటకు, ఆ యొక్క కేశముల వరకు కూడా నమస్కరించుట అంటే పాదాతి మూత పర్యంతము స్వామికి నమస్కరించుట అని అంటారు. పూల గుర్తులు అనగా అహింసాది అష్టపుష్పములను స్వామి పాదముల చెంతే ఉంచుట అని అర్థము. కాటుక అనగా భక్తికి చిహ్నముగా మనకి చెప్పబడుతూ ఉంటుంది.
జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై లక్ష్మీనారాయణ. జై జై లక్ష్మీనారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.